హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ మోడల్ ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మనము వీలైనంత ఫాస్ట్గా మన రివిజన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, జీకే కావచ్చు, ఈ విధంగా మీకు నచ్చిన టాపిక్ పైన క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు మంచి ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్నిటికి సంబంధించిన కాంబో ప్యాక్ అయితే ఉందండి, వెంటనే తీసుకోండి. ఓకేనా, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తుంది? బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తుంది. ఏ ఆర్టికల్ అండి? ఆప్షన్ 3, ఆర్టికల్ నెంబర్ 24. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులను రద్దు చేయడానికి ఎవరికి అధికారము ఉంది? ప్రాథమిక హక్కులను రద్దు చేయడానికి ఎవరికి ఉంటుందండి? రాష్ట్రపతి గారికి ఉంటుంది, అది కూడా తాత్కాలికంగా. ఎంపీ ల్యాడ్స్ పథకం మొదటిసారిగా లోక్సభలో ఎప్పుడు ప్రకటించబడింది? ఎంపీ ల్యాడ్స్ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న టైంలో దీన్ని అయితే తీసుకురావడం జరిగిందండి, 1993లో. ఓకే, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో హిందీ రాజ్య భాషగా పరిగణించబడుతుంది? హిందీ రాజ్య భాషగా. ఆర్టికల్ నెంబర్ 343. ఆన్సర్ ఆప్షన్ 3, ఆర్టికల్ నెంబర్ 343. క్రింది వాటిలో ఏ ప్రణాళికా కాలంలో సగటున అత్యధికంగా 8% పైగా వృద్ధి రేటును సాధించడం జరిగింది? ఏ ప్రణాళికా కాలంలో అండి సగటున అత్యధిక 8% వృద్ధి రేటు సాధించారు? ఆప్షన్ 2, 11వ పంచవర్ష ప్రణాళికలో మన దేశ ఆర్థిక వృద్ధి 8% పైగా మరి రావడం చూడవచ్చు. క్రింది వాటిలో సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? సాపేక్ష పేదరికాన్ని. 66. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లారెంజ్ రేఖ, లేదా దీన్ని మనము లారెంజ్ వక్ర రేఖ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఆర్థికాభివృద్ధిని సూచించేది ఏమిటి? ఆర్థికాభివృద్ధిని సూచించేది. 67. ఆప్షన్ 1, పరిణామాత్మక గుణాత్మక మార్పులు. ఓకే, పరిణామాత్మక మరియు గుణాత్మక మార్పులు. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన జలపాతము ఏంజల్ ఏ నది పైన ఉంది? ప్రపంచంలోనే ఎత్తైన జలపాతము ఏంజల్ ఏ నది పైన ఉందండి? 68. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, చురున్ నది, ఒరినాకో ఉపనది. ఓకే, చురిన్ నది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైన పర్వతాలు ఏవి? ప్రపంచంలోనే పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైనవి ఏంటండి? యాండీస్ పర్వతాలు. ఓకే, యాండీస్ పర్వతాలు. భూమిపై పోటుపాటలను కలుగచేయడంలో సూర్యుడు మరియు చంద్రుని యొక్క బలాల నిష్పత్తి భూమిపై క్రింది విధంగా ఉంటుంది. ఆటుపోట్లు అంటాం కదండి, సముద్రంలో వచ్చేటువంటి అలల హైట్ అవన్నీ కూడా. ఓకేనా,
మరి సూర్యుని యొక్క ఆటుపోట్లు, అంతేకాకుండా చంద్రుని యొక్క ఆటుపోట్ల యొక్క నిష్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సూర్యచంద్రులవి 5:5గా ఉంటాయి. కర్కటక రేఖ అతి తక్కువ దూరము ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. కాగా అతి ఎక్కువ దూరము ప్రయాణించే రాష్ట్రం ఏది? కర్కటక రేఖ. మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. కర్కటక రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది? ఓకే, కర్కటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. మరి ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది? మీకు తెలియకపోతే కర్కటక రేఖ అని కామెంట్ చేయండి, తెలిస్తే ఆన్సర్ చెప్పండి కామెంట్ రూపంలో. మరి ఇక్కడ మన ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో ఏ తీర ప్రాంతము విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకొని ఉంది? విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకొని ఉన్నటువంటిది ఏంటండి? ఆప్షన్ 3 అండి, కచ్ ప్రాంతం అండి. గుజరాత్లో ఉంటుంది కచ్, చిత్తడి నేలలు ఇవన్నీ కూడా. జవహర్ టర్నల్ ఏ కనుమ గుండా నిర్మించబడింది? జవహర్ టర్నల్. ఆన్సర్ బనిహాల్ కనుమ. నెక్స్ట్ వన్, దేశ భూభాగంలో శీతాకాలంలో పొడి వాతావరణం గల ప్రాంతము. దేశ భూభాగంలో శీతాకాలంలో పొడి వాతావరణం గల ప్రాంతము. 74. ఆన్సర్ ఆప్షన్ 1 బెంగాల్ మైదానము. భారతదేశంలో పొడవైన ఆనకట్ట ఏది? భారతదేశంలో పొడవైనది ఏంటండి అది? ఆప్షన్ 3 అండి, హీరాకుడ్ ఆనకట్ట మహానది పైన నిర్మించడం జరిగింది ఒడిషా రాష్ట్రంలో. ఓకేనా. నెక్స్ట్, బోధిసత్వ మైత్రేయ అనగా, బోధిసత్వ మైత్రేయ అనగా డాష్. ఆప్షన్ 2 బుద్ధుని రాబోయే జన్మ. నెక్స్ట్ వన్, అమీర్ ఖుస్రో గురువు అయిన సూఫీ సాధువు ఎవరు? అమీర్ ఖుస్రో మరి వీరి యొక్క గురువైన సూఫీ సాధువు. 77. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, నిజాముద్దీన్ జాలియా. నిజాముద్దీన్ జాలియా. అమీర్ ఖుస్రోని భారతదేశపు రామచిలుక అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇండియన్ మిర్రర్ అనే వారపత్రికను ప్రచురించిన వారు ఎవరు? ఇండియన్ మిర్రర్. ఆప్షన్ 1 కేశవచంద్రసేన్. కేశవచంద్రసేన్. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయుటకు కారణమైన చౌరీ చౌరా సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది? ఎక్కడ జరిగిందండి? ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్ ఇది. మరి సహాయ నిరాకరణ ఉద్యమము శాంతియుతంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్లో నిరసనకారులు మరి పోలీస్ స్టేషన్ పైకి నిప్పు పెట్టడం జరుగుతుందండి. అందులో ఉన్నటువంటి పోలీసులు సజీవ దహనం అవుతారు. ఇది తెలుసుకున్న గాంధీజీ గారు మరి మన యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం హింసాత్మకంగా మారింది అనే ఉద్దేశంతో దీన్ని నిలిపివేస్తారు. ఓకేనా. నెక్స్ట్, సాడీబు చిరోజా పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సాడీబు చిరోజా. ఆప్షన్ 2 మణిపూర్. రైఫిల్ నుండి బుల్లెట్ పేలడం అనేది ఏ న్యూటన్ గమన నియమం ద్వారా పనిచేస్తుంది? రైఫిల్ నుండి బుల్లెట్ పేలడం ఏ నియమం అండి? న్యూటన్ 3వ గమన నియమము. న్యూటన్ 3వ గమన నియమము. నెక్స్ట్ వన్, వేరుశనగ గింజలు కలిగి ఉండే ఆమ్లము ఏంటి? ఏ ఆమ్లాన్ని కలిగి ఉంటుందండి? ఆప్షన్ 2 అరాకిడోనిక్ ఆమ్లము. అరాకిడోనిక్ ఆమ్లము. మెదడులోని హైపోథాలమస్ క్రింది భాగానికి కలాం చికిక అనేటువంటి వృత్తం సహాయంతో అతుక్కొని ఉండే భాగం హైపోథాలమస్. మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం దీన్ని. ఓకేనా. ఏ భాగానికి అతుక్కొని ఉంటుందండి? ఆప్షన్ 1 పిట్యూటరీ గ్రంథి. ఓకేనా. హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథికి అతుక్కొని ఉంటుంది. టమాటా, మిరప, వంకాయ వంటి మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి? టమాటా, మిరప, వంకాయ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సోలనేసి అనేటువంటి కుటుంబానికి చెందినవండి. ఈ 3 కూడా ఒకే రకమైన కుటుంబం. టమాటా కావచ్చు, మిరప కావచ్చు, వంకాయ. ఓకే. అందుకే వీటి యొక్క తొడిమే అంటాం కదా, దాని యొక్క పై భాగము సేమ్ ఉంటుందండి, సేమ్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్,
థిసియాలజీ అనేది శరీరంలోని ఏ వ్యాధిని అధ్యయనం చేస్తుంది? థిసియాలజీ. 85. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, క్షయ. నెక్స్ట్ వన్. ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ వెబ్ డే ఏ తేదీని జరుపుకుంటారు? వరల్డ్ వైడ్ వెబ్ డే. 86. ఆన్సర్ ఆప్షన్ 1 ఆగస్టు 1. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారండి? ఆప్షన్ 2 1990. కూండంకులం అణు విద్యుత్ రియాక్టర్ను ఏ దేశ సహకారంతో నిర్మించారు? కూండంకులం అణు విద్యుత్ రియాక్టర్ను ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఆప్షన్ 3 అండి, రష్యా. చంద్రయాన్ 3 తన ప్రయాణము ప్రారంభించిన తర్వాత చంద్రుని కక్షకు చేరుకోవడానికి ఎంత సమయము పట్టింది? ఆన్సర్ ఆప్షన్ 1 43 రోజులు. నెక్స్ట్ వన్. కా బ్యాండ్. ఓకేనా? కా బ్యాండ్ విడ్త్ను దేనికి ఉపయోగిస్తారు? కా బ్యాండ్ అనేటువంటి బ్యాండ్ విడ్త్. ఆప్షన్ 1 వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్కి ఉపయోగిస్తాం. ఇండియాలో మొదట 5G సేవల ద్వారా ఏ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. లో సిగ్నల్ ట్రాఫిక్, ఐజీ, బీపీఎస్ వేగవంతమైన సేవలు, మొబైల్ టీవీ. నెక్స్ట్ వన్. బ్రిక్స్ గ్రూపులో ఉన్న దేశము లేదా దేశాలు గుర్తించండి. ఏమున్నాయండి? పైవన్నీ అండి. రష్యా ఉంది, ఇండియా ఉంది, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కూడా ఇందులో సభ్య దేశంగా ఉన్నాయి. నెక్స్ట్. విద్యా శాస్త్రీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, సాంస్కృతిక అంశాలకు మరి అంతర్జాతీయ గుర్తింపునివ్వడం అన్నది ఏ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము? ఆప్షన్ 1 యునెస్కో. నెక్స్ట్ వన్. 2024 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుని కళారంగానికి చెందిన దాసరి కొండప్పకు ప్రకటించారు. అయితే అతను ఏ రాష్ట్రానికి చెందినవారు? దాసరి కొండప్ప గారండి. 94 ఆప్షన్ 2 తెలంగాణ. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలలో ఎన్ని దేశాలు మొట్టమొదటిసారిగా బంగారు పథకాన్ని గెలుచుకున్నాయి? ఎన్ని దేశాలండి? ఫస్ట్ ఆప్షన్ 1 4. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 2025 ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? 96 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మనోజ్ యాదవ. భారతదేశంలో ఎన్ని జీవావరణ రిజర్వులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? 18. థార్ ఎడారి సుమారుగా ఎంత శాతం భాగం భారత్లో కలదు? థార్ ఎడారి ఎంత భాగం ఉందండి భారతదేశంలో అంటే 95%. రిమైనింగ్ 5% ఎక్కడ ఉంటుందండి? పాకిస్తాన్లో ఉంటుంది. ఓకే. గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఎల్పిజి వంటి స్వచ్ఛమైన వంట ఇంధనం అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2016. గూగుల్ ప్లే స్టోర్కు ప్రత్యామ్నాయంగా ఇటీవల మొదలైన యాప్ స్టోర్ పేరేమిటి? యాప్ స్టోర్ ఇండస్ అండి, ఇండస్. ఫోన్పే వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అండి. ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వారు, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.